హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల దేవస్థానంలో తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకల మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావం రావడం జరుగుతుంది. ముఖ్యంగా 2019-2024 వరకు టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద చాలా వరకు అభియోగాలు రావడం జరిగింది. వీటన్నిటి మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేసులు బుక్ చేసి కొన్నిటి మీద సిబిఐ సిట్ ఎంక్వైరీ చేస్తుంది, కొన్ని సిఐడి వాళ్ళ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ తిరుపతి దేవస్థానం అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక తీవ్రమైన నష్టం జరిగేటట్టు చేసిందనేది మనకి దీనివల్ల అర్థమవుతుంది. ఇవి ఏమేమి జరిగాయి అనేది తెలుసుకుంటే, ఇప్పుడు కల్తీ నెయ్యి, తిరుపతి లడ్డూలో యూజ్ చేసిన ఈ నెయ్యి అనేది కల్తీ జరిగిందని చెప్పి దాని మీద సిట్ వేయడం జరిగింది. కాకపోతే దీని మీద సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి అపీల్ చేయడంతో సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా ఒక సిట్టును వేసి ఈ కల్తీ నెయ్యి గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం సిబిఐ ద్వారా ఓ సిట్ వేయడం జరిగింది. అది విచారణ చేస్తూ ఉండగా చాలా వరకు దీంట్లో ఆధారాలు బయటపడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి ఈ ఆయిల్లోని నెయ్యిలా కనిపించే పదార్థం తయారు చేయడానికి అవసరమైన అన్ని కెమికల్స్ ఆయన సప్లై చేసినట్టు ఒప్పుకున్నాడని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అయినటువంటి శ్రీ చిన్నప్పన్న కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర చాలా భారీ ఎత్తున నగదు, కొన్ని ఆస్తులు కొనుగొనడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీటీడీ పరకామణిలోని ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి సిఐడి విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి లేదా ఆ పరకామణిలో జరిగిన దొంగతనాన్ని పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ చేసిన వ్యక్తి అయిన శ్రీ సతీష్ కుమార్ గారు అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. దీని మీద కూడా పోలీసులు కేసు బుక్ చేసి దీన్ని కూడా విచారణ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ విచారణని అలా విచారణగా వదిలేస్తే ఏ విధమైన ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. కానీ ఇక్కడ సతీష్ కుమార్ గారు మరణాన్ని వాళ్ళు కూటమి ప్రభుత్వం ఆయన మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చాలా భారీ ఎత్తున సామాజిక మాధ్యమాల్లోనే వాటిల్లోనే దీని గురించి ప్రచారం చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ వైసీపీ నాయకులు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు సతీష్ కుమార్ గారిని హత్య చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరూ కూడా వైసీపీ నాయకులే. దీంట్లో ఏ ఒక్కరి మీద కూటమి ప్రభుత్వంలోని ఏ ఒక్కరి మీద ఏ విధమైన అభియోగం లేదు. ఈ కుంభకోణం జరిగినప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సిపి పార్టీ. కాబట్టి ఇప్పుడు సతీష్ కుమార్ గారి హత్య అనేది జరిగిందంటే ప్రజల్లో ఆటోమేటిక్గా అనుమానాలు అనేవి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీదకే వస్తాయి. అదేవిధంగా తిరుపతి లడ్డు స్కామ్, ఈ విషయంగా ప్రజల్లోనే 2019 నుంచి 2024 వరకు అన్నప్రసాదంలో కానీ ఈ లడ్డూల విషయంలో కానీ చాలా వరకు భక్తులు
కల్తీ జరిగిందని చెప్పి నమ్మే పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో లడ్డు క్వాలిటీ బాగాలేదు, అన్నప్రసాదం క్వాలిటీ బాగాలేదు. వీటన్నిటి మీద ప్రజల్లోని టీటీడీ మీద ఒక తీవ్రమైన వ్యతిరేక భావం ఆ టైంలో రావడం జరిగింది. దానికి తోడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇస్తున్న అన్నప్రసాదం కానీ లడ్డూలో కానీ అప్పటితో కంపేర్ చేస్తే చాలా వరకు క్వాలిటీ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ కంపారిజన్ వల్ల కూడా భక్తులు ఆ టైంలో కల్తీ జరిగి ఉంటుంది అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తున్నాయి. ఇక్కడ వీలైనంత వరకు ఈ లడ్డూ కల్తీ గురించి వైసీపీ నాయకులు పూర్తిగా విచారణకు వదిలేసి ఏ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉంటే అది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే ఈ కల్తీ అనేది జరగలేదు, ఇంతకుముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆవులు సరైన పోషకాహారం తీసుకోలేదు, అందుకనే టెస్టుల్లో ఆ విధమైన రిపోర్ట్లు వచ్చాయి అని ఇటువంటి సంజాషీలు చెప్పుకోవడం వల్ల ప్రజల్లో మరింత వ్యతిరేక భావం పెరుగుతుంది తప్ప దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. అదేవిధంగా ఈ దర్శనం టికెట్లు అమ్ముకున్నారని చెప్పి ఈ టీటీడీలో చాలా వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకుల మీద చాలా విధమైన అభియోగాలు రావడం జరిగింది. వాటన్నిటిని ప్రజలు నమ్మేటట్టు కూడా ప్రస్తుతానికి ఉన్నారు. కాబట్టి ఈ విషయం టీటీడీ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా వరకు డ్యామేజ్ చేయడం జరిగింది. ఇక ముందు ముందు ఈ విషయాల గురించి విచారణలో ఏం తేలుతుందో ఏం వస్తుందో అనేది మనకి ముందు వచ్చే రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.